నేను డాక్టర్ వి చంద్రమోహన్, మేనేజింగ్ డైరెక్టర్ అండ్ యూరాలజిస్ట్ ఫ్రమ్ ప్రీతి కిడ్నీ హాస్పిటల్స్. ఈరోజు ప్రీతి కిడ్నీ హాస్పిటల్స్ ఒక అరుదైన సర్జరీ చేశాము. ప్రపంచంలోనే ఫస్ట్ టైము 16 నెలల బేబీకి టెలి సర్జరీ, అంటే ఢిల్లీ నుంచి హైదరాబాద్కు ఈ బాబుకు పైలోప్లాస్టీ అనే సర్జరీ రోబోటిక్ ఎస్ఎస్ఐ మంత్ర టెక్నాలజీతో ఢిల్లీ నుంచి హైదరాబాద్కు నేను చేయడం జరిగింది. ఈ టెక్నాలజీ ఫ్యూచర్లో ఎవరైనా సర్జన్స్ చేయలేకపోతే సీనియర్ సర్జన్స్ నేర్పించడానికి ఉపయోగపడుతుంది. అలానే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇలాంటి రోబోస్ ఉండడం వలన సీనియర్ సర్జన్స్ ఒక హాస్పిటల్ నుంచి ఇంకో హాస్పిటల్కు నేర్పించడానికి అవకాశం ఉంటుంది. ఈ టెలి సర్జరీలో ఇంపార్టెంట్ ఏంటంటే, నేను ఢిల్లీకి వెళ్ళి ఆపరేట్ చేసినా కూడా హైదరాబాద్లో బేబీ ఉంటుంది కాబట్టి హైదరాబాద్లో డాక్టర్ హేమనాథ్ సౌందర్య వాళ్ళు కూడా ఈ సర్జరీని చేయగలగాలి. అంటే రోబోట్తో చేయకపోయినా ల్యాప్రోస్కోపీతో చేయగలగాలి. ఎటువంటి ప్రాబ్లం జరగకూడదు. 5G ఎయిర్టెల్ ట్రాన్స్మిషన్తో చేశాము. శాటిలైట్ ట్రాన్స్మిషన్ ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి సిగ్నల్ 100 మిల్లీ-సెకండ్స్ లోపలనే వస్తుంది. మన బ్రెయిన్ దాన్ని రికగ్నైజ్ చేయలేదు. అంటే మనం ఇలా చేయెత్తితే అక్కడ కూడా చేయెత్తినట్టు ఉండాలి, మనం సూచన ఇట్లా చేస్తుంటే అక్కడ కూడా చేసినట్టు ఉండాలి. ఈ టీంకు మొత్తము కోఆర్డినేషను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రీతి కిడ్నీ హాస్పిటల్ డాక్టర్ రూపా గారు చేశారు. ఇంతేకాకుండా మా టీం మెంబర్స్ మొత్తము ఈ సర్జరీ చేయడానికి కోఆపరేట్ చేశారు. ఎస్ఎస్ఐ మంత్ర టీం నుంచి పంకజు, వాళ్ళ ఓనరు సుధీర్ శ్రీవాత్సవ, వాళ్ళ మేనేజింగ్ డైరెక్టర్ విశ్వ దీనికి పర్మిషన్ గవర్నమెంట్ నుంచి సిఎస్ డిస్కో అని పర్మిషన్ తెచ్చుకొని అటువంటి పొజిషన్లోనే ఈ టెలి రోబోటిక్ సర్జరీ చేయాలి. ఇది చాలా గర్వకారణము. మాకు కాకుండా ఇండియా నుంచి ఇలాంటి టెలి సర్జరీ ఫస్ట్ టైం వరల్డ్లో చేసినందుకు బేబీ మీద ఇండియాకు గర్వకారణం. మేము ఇండియాలో ఉండే డాక్టర్కు గర్వకారణం, ఇండియాలో ఉండే మా ప్రీతి కిడ్నీ హాస్పిటల్ గర్వకారణం, ఇండియాలో ఉండే మన పేషెంట్ దీనికి ఒప్పుకొని ఇదంతా కోఆపరేట్ చేసిన గగను, వాళ్ళ పేరెంట్స్ భవానీ, ఉపేందరు, వాళ్ళ గొప్పతనం. జై హింద్, జై ఇండియా. సర్జరీ 1 అవర్ పడుతుందండి. తర్వాత కాంప్లికేషన్స్ మామూలు సర్జరీ ఏముంటుందో అదే కాంప్లికేషన్స్ ఉంటాయి. ఈ బేబీలో అయితే ఏం కాలేదు. ఇది 12వ రోజు. బేబీ చాలా బాగుంది. లైఫ్ లాంగ్ బేబీకి మనం చూసుకోవడానికి ప్రీతి కిడ్నీ హాస్పిటల్ భరోసా ఇచ్చాము. తర్వాత ఫాలోఅప్కి ఏ డబ్బులు తీసుకోకుండా ఈ సర్జరీ కూడా తక్కువ డబ్బుల్లో 1 లక్ష లోపల చేసినట్టు చేశాము. మామూలుగా అయితే రోబోటిక్ 3 లక్షల వరకు అవుతుంది. సో 1/3 కాస్ట్తో పేషెంట్కి మనం హెల్ప్ చేశాము. వాళ్ళు కూడా మాకు చాలా బాగా కోఆపరేట్ చేశారు. ఈ చిన్న బాబులో టెలి సర్జరీ అనేది ఫస్ట్ టైం. రోబోటిక్ అనేవి ఉన్నాయి కానీ టెలి సర్జరీ అంటే 1500 కిలోమీటర్ల దూరం నుంచి చేయడము చిన్న బేబీలో ఫస్ట్ టైం. మామూలుగా రోబోటిక్ ఎక్స్పెన్సివ్. అమెరికన్ రోబోట్స్, వెస్ట్రన్ రోబోట్స్ మనకంటే 3 టైమ్స్ ఉంటాయి. ఎస్ఎస్ఐ మంత్ర రోబో 1/3 ఆఫ్ కాస్ట్ ఉంటుంది. పేషెంట్ కూడా అదే మనం కాస్ట్ 1/3 తగ్గియచ్చు. అంటే ఒక చోట 3 లక్షలు 4 లక్షలు అయ్యేది ఇక్కడ 1,50,000 చేయొచ్చు. అప్పుడు అఫోర్డబిలిటీ పెరుగుతుంది. 1,50,000 అంటే ఇప్పుడు కొంచెం మిడిల్ క్లాస్ కూడా ఎట్లా చేసుకుందాంలే అనుకుంటారు. అంటే రోబోటిక్ టెక్నాలజీ కూడా 1,50,000లో ఈరోజు ఇంకా ఫ్యూచర్లో తగ్గే అవకాశం ఉంది. కాంపిటీషన్ పెరిగి రోబోలు ఎక్కువ వచ్చిన తర్వాత ల్యాప్రోస్కోపీ ద్వారా అయినట్టు అవ్వచ్చు. కాబట్టి ఈ టెక్నాలజీని నేర్చుకోవడం ఫ్యూచర్ సర్జన్స్ కూడా చాలా కంపల్సరీ అయిపోయింది. ఇప్పుడు లేటెస్ట్ హాస్పిటల్స్లో అంతా రోబోటిక్ నేర్చుకున్నామని అడుగుతారు. రోబోటిక్ సర్జరీ కంపల్సరీ అవసరమవుతుంది. టెక్నాలజీని మనం ఫాలో అవ్వాలి. పేషెంట్కు బెస్ట్ బెనిఫిట్ ఇవ్వాలి. ఈ పేషెంట్ కడుపు మీద ఏమీ స్కార్స్ లేవు, కంప్లీట్గా ఏమీ కనిపించదు. ఇక్కడ ఓన్లీ ఇదొక డాటు, ఇదొక డాటు, ఇదొక డాటు. పెద్ద అయిన తర్వాత అది కూడా కనిపించదు. అది కూడా కాస్మెటిక్ సర్జరీ, అంటే 3 హోల్స్తో అయిపోయింది. అదే రోబోటిక్ టెలి సర్జరీ.